హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఈ రోజు మన కథలో ఏం జరుగుతుందో చూద్దామా. ఇక్కడ గీత, జున్ను నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ సీత, చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారికి మెలకువ వస్తుంది. ఓ ఒరే సీత, సీత త్వరగా లేచి టీ పెట్టు, నేను పొలానికి వెళ్ళాలి. త్వరగా లే సీత, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అరే ఏంటండి, అప్పుడే తెల్లవారిపోయిందా? లేస్తున్నాను. అరే నాకు నడుము నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను. పైగా కడుపుతో ఉన్నాను. అయినా నా పని నేనే చేసుకోవాలి. త్వరగా లేచి టీ పెడతాను. మళ్ళీ చిన్ని వాళ్ళ నాన్నగారు పొలానికి వెళ్ళాలి కదా. ఇలా సీత నిదానంగా నిద్రలేస్తుంది. మంచం మీద నుంచి దిగుతుంది. అమ్మా, బాగా నడుము నొప్పిగా ఉంది. ఇలా అనుకుంటూ టీ పెట్టడానికి వెళుతుంది. అవును, ఇంటికి గీత నిద్ర లేచిందా లేదా? ఓ, గీత ఇంకా నిద్ర లేవలేదే. నేను గీత నిద్ర లేపుతాను, తనని టీ పెట్టమని చెప్తాను. వద్దొద్దులే, పాపం గీత నిద్రపోతుంది కదా. నేనే వెళ్ళి చిన్ని వాళ్ళ నాన్నగారికి టీ పెడతాను. ఇలా సీత వంటగదిలోకి వెళ్తుంది. టీ పెట్టడానికి చూస్తుంది. అరే టీ పౌడర్ ఉంది, పాలున్నాయి, గిన్నె, అయ్యయ్యో నీళ్లున్నాయో లేదో. ఈ బిందెలో చూస్తాను. ఇదేంటి, ఈ బిందె ఖాళీగా ఉందే. ఇప్పుడెలా టీ పెట్టాలి? నీళ్ళేమో లేవు. టీ పెట్టడానికి నీళ్లు కావాలి కదా. సరే, నేను వెళ్ళి గీత నిద్రలేపి నీళ్లు తీసుకురమ్మని చెప్తాను. గీత, వద్దొద్దులే. గీత పాపం రాత్రంతా జున్నుతో సరిగ్గా నిద్ర ఉందో లేదో. నేనే నిదానంగా వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకుని వస్తాను. పోనీ చిన్ని వాళ్ళ నాన్నగారికి చెప్తామంటే ఈయన కూడా కాస్త పడుకునే ఉన్నారు. సరేలే, నీళ్లు తీసుకురావడానికి నేనే చిన్నగా వెళ్తాను. అలా సీత బిందె తీసుకుని నీళ్లు తీసుకురావడానికని బయలుదేరుతుంది. అయ్యయ్యో, చాలా దూరం ఉందే నీళ్లు తీసుకుని రావాలంటే. అబ్బా, నాకు అసలే డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. నడుము నొప్పి పుడుతుంది. సర్లే, త్వరగా వెళ్ళి ఎలాగోలా తెస్తాను. మళ్ళీ చిన్ని వాళ్ళ నాన్నగారికి పొలానికి వెళ్ళే టైం అవుతుంది. అసలే టీ పెట్టాలి త్వరగా వచ్చి. అలా సీత నీళ్లు తీసుకురావడానికని వెళ్తుంది. అప్పుడే గీతకు మెలకువ వస్తుంది. గీత నిద్రలేస్తుంది. అబ్బా, ఈరోజు చాలా మంచిగా నిద్ర పట్టింది. సీత అక్క ఇంకా నిద్ర లేచినట్లేరే. సర్లే, నేనే లేచి త్వరగా ఇల్లు ఉడుస్తాను. సీత అక్క వాళ్ళ కోసం టీ పెడతాను. ముందు ఈ చీపురు ఎక్కడుందో చూడాలి. ఈ పిల్లలు ఆడి ఆడి ఎక్కడ పడేశారో ఏంటో. ఒకవేళ వంటగదిలో ఉందేమో చూస్తాను. ఇక్కడ కూడా లేదే. అరే, ఈ చీపురు ఎక్కడుంది? ఇంకా టీ కూడా పెట్టాలి. సీత అక్క నిద్ర లేపి అడుగుతాను, చీపురు ఎక్కడుందో ఏంటో. సీతాక్క, సీతాక్క, ఒకసారి లేచి చీపురు ఎక్కడుందో చెప్పండి. ఇదేంటి, సీత అక్క లేరు కదా ఇక్కడ. ఇలా గీత కంగారు పడుతుంది. సీతను వెతుకుతూ ఉంటుంది. చిన్నీని అడుగుదామని చిన్నీని నిద్ర లేపుతూ ఉంటుంది. చిన్ని, చిన్ని త్వరగా లే, త్వరగా నిద్ర లే చిన్ని. సీత అక్క ఇక్కడ లేరు, ఎక్కడికి వెళ్ళారు? ఏంటి గీత ఆంటీ మీరు చెప్పేది? మమ్మీ కనిపించడం లేదా? సరిగ్గా చూసారా? ఇంటి బయట గాని పెరట్లో గాని ఉన్నారేమో. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా నిద్రలేస్తారు. అరే ఏంటి చిన్ని, ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏమైంది గీత? డాడీ, అది అమ్మ ఇంట్లో లేరు, ఎక్కడా కనిపించడం లేదంట. అందుకే గీత ఆంటీ కంగారు పడుతున్నారు. ఏంటి చిన్ని, నువ్వు చెప్పేది నిజమేనా? సీత కనిపించడం లేదా? నేను ఉదయం టీ పెట్టమని చెప్పాను కదా, అప్పుడు తను ఇక్కడే ఉంది. అవునా బావగారు, టీ పెట్టమని చెప్పారా? సరే, అయితే సీత అక్క నీళ్లు తీసుకురావడానికని వెళ్లారేమో. నేను బయటకు వెళ్లి చూసొస్తాను. అలా చిన్ని, గీత, చిన్ని వాళ్ళ నాన్నగారు అందరూ సీతను వెతుకుతూ ఉంటారు. అంతలో సీత బిందెతో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది. సీత నీళ్ల బిందెను మోయలేకపోతూ ఉంది. అమ్మా, ఈ నీళ్ల బిందె తెచ్చేసరికి నా ఒళ్ళు మొత్తం హూనమైపోయింది. నాకు నడుము నొప్పిగా ఉంది.
ఇంకా కొంచెం దూరమే. చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉంటారు. ఆ, ఆ, ఏంటిది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆ, అమ్మో, అమ్మా. అలా సీత ఇంటి దగ్గరలోకి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ, కాపాడండి, నన్నెవరైనా కాపాడండి. అమ్మా, చిన్ని, చిన్ని, త్వరగా రండి, ఎవరైనా నన్ను కాపాడండి, త్వరగా రండి. ఆ, ఇదేంటి, ఇది మమ్మీ గొంతులా ఉంది. గీతా ఆంటీ, గీతా ఆంటీ, అటు వినండి, బయట మమ్మీ గొంతు వినిపిస్తుంది. పదండి, త్వరగా వెళ్ళి చూద్దాం. అలా గీత, చిన్ని వాళ్ళ నాన్నగారు అందరూ సీత దగ్గరకు వెళ్తారు. అక్కడ సీత కింద పడిపోయి ఉంటుంది. వెంటనే చిన్ని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్తుంది. అయ్యయ్యో మమ్మీ, మమ్మీ. ఆ, ఆ, చిన్ని, గీత, త్వరగా రండి, నన్ను పైకి లేపండి, నాకు చాలా నొప్పిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను. గీత. అయ్యయ్యో సీత అక్క, కానీ మీరు ఇలా ఎందుకు చేశారు? అయ్యో బావగారు, రండి, త్వరగా రండి, సీత అక్కను పైకి లేపుదాం, త్వరగా రండి. ఇలా గీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి సీతను పైకి లేపుతారు. తీసుకుని వెళ్లి మంచం మీద పడుకోబెడతారు. అయ్యో సీత అక్క, మీరు నన్ను నిద్ర లేపితే నేను వెళ్లి నీళ్లు తెచ్చేదాన్ని కదా, మీరెందుకు వెళ్లారు? ఓ, అవును కదా సీత, అయినా కనీసం నన్నైనా నిద్ర లేపొచ్చు కదా నువ్వు, నేనైనా వెళ్ళేవాడిని. ఇప్పుడు చూడు, ఇలా అయ్యింది. మమ్మీ, మమ్మీ, నీకేం కాలేదు కదా, మీరు జాగ్రత్త మమ్మీ. అయ్యో చిన్ని, నాకేం కాలేదు, నువ్వు కంగారు పడకు తల్లి. ఏమండి, ముందు మీరు అంబులెన్స్కి కాల్ చేయండి. ఓ, అలాగే సీత, ఇప్పుడే చేస్తాను, అంబులెన్స్ కి కాల్ చేస్తాను. ఓ, హలో అంబులెన్స్, త్వరగా రండి. మా ఇంటి నెంబర్ అన్ని, మీకు అడ్రస్ అన్ని పంపిస్తున్నాను, త్వరగా రండి, త్వరగా రావాలి. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు అంబులెన్స్ కోసం కాల్ చేస్తారు. ఓ సీత, నువ్వు భయపడకు, ఇప్పుడే అంబులెన్స్ వచ్చేస్తుంది, నీకేమి కాదు. ఇంతలో అంబులెన్స్ వస్తుంది. వెంటనే గీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి సీతను అంబులెన్స్ లో ఎక్కిస్తారు. సీతతో పాటు చిన్ని, గీత కూడా అంబులెన్స్ లో ఎక్కుతారు. ఓ గీత, మీరు సీతతో పాటు హాస్పిటల్ కి వెళ్ళండి, నేను నా బండి మీద వెనక్కి వస్తాను. త్వరగా త్వరగా పోనీ డ్రైవర్, త్వరగా వెళ్ళు. ఇలా అంబులెన్స్ బయలుదేరుతుంది. వెనకే చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా బైక్ మీద వెళ్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.